న్యాచురల్ డిహెచ్డి బ్లాకర్స్ తోటి మనము ఒక 5 టైప్ ఆఫ్ ఆయిల్స్ లో ఇన్ఫ్యూజ్ చేసి తయారు చేస్తున్నారండి. అది సర్వవ్యాపి హెర్బల్ హెయిర్ ఆయిల్. సో ఇందులో ఏంటంటే మనకి కురుడి కోకోనట్ ఆయిల్, బ్లాక్ సెసమి ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్, ఇలా అన్ని మనకి ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇలా 5 ఆయిల్స్, 5 రకాల నూనెలు అండ్ మనకి ఏవైతే న్యాచురల్ డిహెచ్డి బ్లాకర్స్ ఉన్నాయో అవన్నీ కలిపి మనము ఒక ఆయిల్ తయారు చేస్తున్నాం. అది న్యాచురల్ పద్ధతిలో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, డిహెచ్డిని బ్లాక్ చేయగలుగుతుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మరి దీన్ని ఎలా వాడుకోవాలి, ఎలాంటి వాళ్ళు వాడాలి? ఇది ఎనీ ఏజ్ గ్రూప్ వాడొచ్చండి. మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ జెండర్ దే కెన్ యూజ్. మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అని మనం ఎప్పుడైతే మనకు అది అర్థమవుతుందో, షెడ్డింగ్ కాదు ఇది హెయిర్ ఫాల్, సో మనం ప్రికాషన్ మెథడ్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని స్టార్ట్ చేసి. అంటే మీరు రీజన్స్ చెప్పారు కదా, హెయిర్ ఫాల్ కి 4-5 రీజన్స్ చెప్పారు కదా, ఏ రీజన్ వల్ల వచ్చినా మనకి ఆయిల్ కరెక్ట్ గా వర్క్ చేస్తుందండి. మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ మనం ఇది ఇస్తే ఇట్స్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఉంటుంది ఇందులో. అంటే మనకి చాలా ఫాలికల్స్ స్ట్రెంథెన్ చేయడానికి ఉంటాయి, ఇందులో డిహెచ్డి బ్లాకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి న్యాచురల్ పద్ధతిలో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎలా ఉంటుంది మేడం? ఆయిల్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? శాంపుల్ గా కొన్ని చూపించగలరా? ఇదేనండి, ఇది సర్వవ్యాపి హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది మీకు న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన ఆయిల్ అండి. అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం రెడీ చేసిన ఆయిల్. ఇందులో మనకి క్యారియర్ ఆయిల్స్ లాగా మనకి క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది, కురుడి కోకోనట్ ఆయిల్ ఉంటుంది, మళ్ళీ బ్లాక్ సెసమి ఉంటుంది, ఆలివ్ ఆయిల్ ఉంటుంది, ఆల్మండ్ ఆయిల్ కూడా ఉంటుందండి. సో ఈ ఆయిల్స్ అన్ని ఉంటాయి. దాంతో పాటుగా ఉసిరి ఉంటుంది, బ్రింగ్రాజ్ ఉంటుంది, హైబిస్కస్ ఉంటుంది, అలోవెరా ఉంటుంది, సో వట్టివేరు, బ్రహ్మి, ఫెనుగ్రిక్ సీడ్స్, మనకి కరివేపాకు, ఇవి కాకుండా దీస్ ఆర్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ అవైలబుల్ అండి. సో ఈ టోటల్ గా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని న్యాచురల్ డిహెచ్డి బ్లాకర్స్ అండి. సో మనకి మెడికేషన్ లో మినాక్సిడిల్ కానీ అలాంటివి వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా న్యాచురల్ ఆయిల్ వాడితే మీకు డిహెచ్డి బ్లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ క్యారియర్ ఆయిల్స్ నరిష్మెంట్ కి, ఫాలికల్ స్ట్రెంథెన్ అవ్వడానికి